ఈరోజు ధ్యాన భాగముగా యేసుక్రీస్తు వారి గుణ లక్షణాల గురించి మనం తెలుసుకుందాం. దేవుని నామానికి వందనాలు. మరి యేసుక్రీస్తు వారి గుణ లక్షణాల గురించి మనం ఒకసారి పరిశీలించినప్పుడు ఆదికాండం 18:14 యెహోవాకు అసాధ్యమైనది ఏదన్నా ఉన్నదా అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవును, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఏదైనా ఆయన చేయగల సమర్థుడు. అందులో ఎటువంటి డౌట్ మనం పడక్కలేదు. ఎటువంటి సమస్య అయినప్పటికీ ఆయన తీర్చగలిగిన సమర్థుడైన దేవుడుగా మనకున్నారు. అలాగే ఇర్మియా 32:27 కూడా నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా అని దేవుని వాక్యం సెలవిస్తుంది. బైబిల్లో మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో దాన్ని మరి ఎటువంటి ఆయనకి ఇంపాసిబుల్ అన్న పదం లేదని చాలామంది దైవ సేవకులు చెప్తారు. బైబిల్ పండితులు ఇంపాసిబుల్ అన్న పదం దేవునికి లేదు. ఏదైనా సహాయం చేసే దేవుడు, ఏదైనా గొప్ప కార్యాలు చేయడానికి సమర్థుడైన దేవుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే మరి మలాకి 3:2 మనం గమనించినట్టయితే ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలి వాని సబ్బు వంటి వాడు. అంటే మనలో ఉన్న ప్రతి దోషమును ఆయన కడిగివేయుటకు సమర్థుడు. మనం ఎప్పుడైతే మన యొక్క పాపములు ఒప్పుకుని ఆయన సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేసినప్పుడు ఆయన సమస్తమును మనలో ఉన్న దోషమును అంతటినీ కడిగి వేయగలని సమర్థుడైన దేవుడుగా మనం గ్రహించవలసిన అవసరం ఉంది. అలాగే నిర్గమకాండం 34:14 ప్రకారం ఆయన నామం రోషము గల యెహోవా, ఆయన రోషము గల దేవుడని, ఆయన రోషము గల దేవుడు. ఆయన నామానికి ఎటువంటి అవమానం మనం కలుగు చేయకూడదు. అనగా నేను తప్ప వేడొక దేవుడిని లేడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే నిర్గమకాండంలో 25 కూడా మనం గమనించినట్లయితే ఏలయనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడని అక్కడ రెండవసారిగా ఆయన మనం ప్రకటించినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. అటు రీతిగానే ఆయన రోషము కలిగిన దేవుడు కనుక మనం కూడా రోషము కలిగిన నా బిడ్డలుగా ఆయన సన్నిధిలో మనం నివసించాలని మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. అలాగే సంఖ్యాకాండం 11:23 మనం గమనించినట్టయితే మోషేతో అంటారు ఆయన, యెహోవా బాహుబలము తక్కువైనదా? ఇప్పుడు ఆయన యొక్క మాంసాన్ని ఆయన మరి ఆ యొక్క అడిగినప్పుడు ఇశ్రాయేల్ జనాంగం ఆయన అంటారు, బాహుబలం తక్కువైందా? ఆయన్నే తక్కువగా అంచనా వేస్తున్నావు అని మోషేతో సెలవిచ్చినట్టుగా దైవ గ్రంథం సెలవిస్తుంది. అటు రీతిగానే ద్వితీయోపదేశకాండం 10:17 మనం గమనించినట్లయితే ఏలయనగా నీ దేవుడని యెహోవా పరమదేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరమైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్యపెట్టనివాడు, లంచము పుచ్చుకొన్నవాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అటు రీతిగా అటువంటి పరిశుద్ధుడైన దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకుని మనము కూడా పరిశుద్ధుడిగా ఉండాలి. లేవీయుల కాండము 11:44 మనం గమనించినట్లయితే నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉన్నట్టు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలి. ఎప్పుడైతే ఆయన పరిశుద్ధమైన దేవుని మనం ఆరాధిస్తున్నామో, ఆయన వెంబడిస్తున్నామో, ఆయన మాటను మనం గైకుంటున్నామో, మనం కూడా మన యొక్క పరిశుద్ధులుగా ఉండాలి. ద్వితీయోపదేశకాండం 32:4 పరిశుద్ధ ఆత్మదేవుడు తెలియజేస్తున్న మాటలు, ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అటు రీతిగానే ఆయన చర్యలన్నీ న్యాయములు. దేవుడు నాకు అన్యాయం చేశాడని మనం అనడానికి అవకాశం లేదు. ఆయన ఏ చర్య చేసినప్పుడు కూడా ఆయన న్యాయవంతుడి దేవుడు, నీతిగల దేవుడు అని మనం గ్రహించవలసిన అవసరం ఉంది. యోబు భక్తుడు రాస్తూ 5వ అధ్యాయము 9, 10, 11 ఆయన పరిశోధింపజాలని మహా కార్యములను లెక్కలేని అద్భుతములు చేయువాడు, ఆయన భూమి మీద వర్షం కురిపించువాడు, పొలముల మీద నీళ్లు ప్రవహించేవాడు, అట్లు దీనులను ఉన్నత స్థలముల్లో నుంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తునని దేవుని వాక్యం సెలవిస్తుంది. అటు రీతిగా ఆయన పరిశోధ మహాకార్యము చేసే దేవుడు. ఆయనకి మనం చెప్పుకున్నట్టుగా ఆయనకి ఆశ్చర్యకార్యములు చేయడం ఆయన వంతు, అద్భుత కార్యములు చేయడం వంతు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని దీనులను ఉన్నత స్థలంలో ఉంచుతాడు. మనం ఎప్పుడైతే దీనత్వంగా ఉన్నామో మనని గొప్ప స్థలాల్లో ఉంచుతాడని దేవుని వాక్యం సరే. దుఃఖపడు వారిని క్షేమానికి లేదు. ఎవరైతే ఆయన దగ్గర దుఃఖపడుతున్నారో వారికి క్షేమం దయచేస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. అటు రీతిగా యోబు 5:18 కూడా మనం గమనించినట్లయితే ఆయన గాయము కట్టును, ఆయన గాయము చేయను, ఆయన చేతులే స్వస్థపరచును. మనం ఎప్పుడైనా గాయం కట్టినప్పుడు ఆయన ప్రార్థన చేయాల్సిన ఇప్పుడే ఆ గాయం ఎవరైతే గాయం చేస్తారో ఆ గాయమే ఆ గాయమును ఆయనే స్వస్థపరచగల దేవుడు. అందుకే మనం ప్రార్థన చేసేటప్పుడు ప్రభా ఈ గాయాన్ని మీరు స్వస్థపరచండి, ఈ యొక్క అనారోగ్య పరిస్థితుల నుంచి మమ్మల్ని విడిపించండి అని మనం ప్రార్థన చేసినప్పుడు
గొప్ప కార్యములు దేవుని వల్ల మనం పొందడానికి ఎంతైనా సమర్థుడైన దేవుడిని మనం కలిగి ఉన్నాం. యోబు 9:10 మనం కూడా గమనించినట్లయితే ఎవడనూ తెలుసుకోలేనైన మహత్తరమైన కార్యములను లెక్కలేని అద్భుతాలు చేస్తాడు. అద్భుత కార్యములు చేయడం ఆయన వంతు. ఆయన మనం గ్రహించినప్పుడు, ఆయన వెంబడించినప్పుడు, ఆయన కీర్తించినప్పుడు అద్భుత కార్యములు చేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అటు రీతిగానే దేవుని మనం కొనియాడి గౌరవించాలి. దేవుని యొక్క సన్నిధిని మనం అందించాలి. దేవుని యొక్క ఆత్మతో మనం నింపబడినప్పుడు దేవుడు అద్భుతాలు మన జీవితంలో చేస్తాడు. అందుకే ఆయన యొక్క గుణ లక్షణాలు మనం గమనించినట్లయితే ఆయన మనకు అసాధ్యమైనది ఏది లేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అటు రీతిగానే దేవుని యొక్క సన్నిధిలో మనం నివసింపగలిగినప్పుడు దేవుని యొక్క శక్తిని మనం పొందుకుంటాం. మన ప్రార్థన ద్వారా అనేకమైన అద్భుతాలు మనం చేస్తాం. ఆ విధంగా ప్రతి ఒక్కరూ ఉండాలని, దేవుని సన్నిధిలో నివసం చేయాలని, దేవుని యొక్క ఆత్మ ద్వారా మనం ముందుకు నడవాలని ప్రతి ఒక్కరికి నేను తెలియజేసుకుంటూ మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.